ఇది ఇట్లా స్పిన్ అవుతుంది. అంటే ఒకే కాన్సెప్ట్కు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఎన్ని చేయగలిగినాం. ఒక న్యూటన్ థర్డ్ లా అనే దాన్ని ప్రూవ్ చేయడానికి, లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం అనేది ప్రూవ్ చేయడానికి ఎన్ని వాడినాం మనం మెటీరియల్. టెక్స్ట్ బుక్లో ఏం రాయబడ్డది, మనం రిఫైన్ చేసినామా, లేదంటే కొత్త యాక్టివిటీని మనము చేసి సేమ్ కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేస్తామా అనేది ఇచ్చారు సార్. ఇటువంటి వాటిని మనం ఎతకడం వల్ల మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఏ స్ట్రాటజీ ఫాలో అయినా కూడా పిల్లవాళ్ళని డీపర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా సార్? అవునా సార్? ఒక గ్రీన్ బాల్ ఉంటుంది వాళ్ళ కూడా. ఇట్లా రొటేట్ అవుతారు. హోల్ చేసినాము, 2 స్టాల్ పెట్టినాము అంతే. 3 హోల్ చేయాలి. అపోజిట్ 2 ఉండాలి, పైన 1 ఉండాలి. ఇవి బెండింగ్ స్టాల్ అని ఏముంది, ఏం కాదు తిరుగుతుంది. కాకపోతే లీకేజ్ ఉన్నప్పుడు దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. రేపు తల 5 స్టాల్ తీసుకొని, ఒకటేమో ఇప్పుడు నేను చేసిన న్యూటన్స్ థర్డ్ లా చేయండి, ఒకటేమో పీకే చేయండి, ఇంకో 2 మళ్ళీ పోయేటప్పుడు చెప్తే అది చేయాలి. ఆ ఎక్టే చూడండి సార్ అన్న మీ మీద పడుతుంది. అంటే మనకు టెక్స్ట్ బుక్ లో రాయబడ్డ అట్టముక్కలకు రంధ్రాలు చేసి క్యాండిల్ పెడితే వచ్చే ఫీలింగ్ ఏంటిది, ఇక్కడ ఒక లైట్ ట్రావెల్స్ ఇన్ ద రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అనే దానికి పిల్లవాడి యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంటుంది. అసలు లైట్ రే అనే కాన్సెప్ట్ తెలిస్తే రే డయాగ్రామ్ ఇట్లా ఒక సింపుల్ యాక్టివిటీని చాలా ఎఫెక్టివ్గా చేయడం వల్ల పిల్లవాడి కాన్సెప్ట్ అనేది బాగా రిటైన్ అయిపోతుంది మెమరీలో. అంటే నేను ఇప్పుడు ఎయిర్ కొలాయిడల్ చేస్తాను సార్. బాటిల్లో ఎయిర్ ఉంది కాబట్టి ఆ ఎయిర్ పార్టికల్ అనేది స్కాటర్ చేసే లైట్ మన విజిబుల్ రేంజ్లో రాదని నేను స్మోక్ పెట్టడం వల్ల స్మోక్ పార్టికల్ సైజ్ పెద్దగా ఉండి అది స్కాటర్ చేసే లైట్ మన ఐకి సెన్సిటైజ్ అవుతుంది కాబట్టి నేను అట్లా కొలాయిడల్ చేస్తున్నా, ఎయిర్ కొలాయిడల్ చేస్తున్నా. ఇప్పుడు లైట్ రే అనేది కనిపిస్తాను మనకు. ఓకేనా సార్? ఏముంది. ఓకేనా సార్? ఇప్పుడు నేను ఇక్కడ ఒక దాంట్లో ఏమో మిర్రర్ వేసిన, ఒక దాంట్లో ఏమో అల్యూమినియం ఫాయిల్ క్రష్ చేసేసి, అంటే ఒకటేమో ఈవెన్ సర్ఫేస్, ఒకటేమో అన్ఈవెన్ సర్ఫేస్, స్మూత్ రఫ్ సర్ఫేస్. చూడండి సార్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్లా బాగా వస్తుంది. దిస్ ఈస్ ద కేస్ వెన్ I is equal to 0, R is equal to 0 on the normal. When the I value is increasing, R value also increases. అంటే మన యాక్యురేట్గా వాల్యూ మెజర్ చేసి చెప్పకుండా డిఫరెన్స్ అనేది చెప్పొచ్చు. I value R value ఎట్లా చేంజ్ అవుతుంది. ఓకేనా సార్? ఇప్పుడు దీన్నే ఈ పక్కకు అల్యూమినియం ఫాయిల్ మీద తీసుకపోతే we cannot observe the reflected ray. Why? Because reflection is a surface phenomenon. రిఫ్లెక్షన్ అనేది సర్ఫేస్ మీద డిపెండ్ అయ్యింది. ఇది అన్ఈవెన్ సర్ఫేస్ కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాము, దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాము. ఇట్లా టైప్స్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిలేషన్ బిట్వీన్ ద I అండ్ R, ఇట్లా మనం చెప్పడానికి ఇది పనికొస్తుంది. ఇదే ప్లేస్లో మీరు ఒక కాన్కేవ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రరు, కాన్కేవ్ లెన్సు, కాన్వెక్స్ లెన్సు ఇవన్నీ వేసి కూడా చూడొచ్చండి. చూసి ఈ ఎక్స్పెరిమెంట్ను దాని కన్వర్జింగ్ నేచర్ ఏంటిది, దాని డైవర్జింగ్ నేచర్ ఏంటిది కూడా చెప్పవచ్చు. ఇప్పుడు నేను ఇందులో ఒక కాన్కేవ్ వేసిన సార్. చూడండి టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్ బెండ్ అవుతుంది. ఒక లైట్ చూడండి ఎటు బెండ్ అవుతుంది, టువర్డ్స్ ప్రిన్సిపల్ యాక్సిస్. సేమ్ అటు కూడా ఇట్లే ప్యారల్ ఒక లైట్ వేసిన అనుకోండి ఏమవుతుందండి,
ఆ రెండు ఇంటర్సెక్ట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఫోకస్. దిస్ ఈస్ ద కన్వర్జింగ్ నేచర్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. ఇదే ప్లేస్లో కాన్వెక్స్ పెట్టి ఇట్నే రెండు ప్యారల్ లైన్ కొడితే అవి డైవర్జ్ అయ్యాయి. అంటే కన్వర్జింగ్ ఎట్లా జరుగుతుంది, డైవర్జింగ్ ఎట్లా జరుగుతుంది అని పిల్లవాడికి డైరెక్ట్ చూపించవచ్చు ఒక బాటిల్తోటి. ఇందులోనే రిఫ్రాక్షన్ కూడా చెప్తాము. మీరు గో అండ్ హ్యావ్ ఇట్.